హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరోహి వాల్స్. మీరు చూస్తున్నారు బ్యూటిఫుల్ అక్సారీ గార్డెన్ అండ్ బటర్ఫ్లై గార్డెన్. సో మెనీ థింగ్స్ ఇక్కడ మనం చూడబోతున్నాం ఈరోజు వీడియోలో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ బటర్ఫ్లై గార్డెన్కి అయితే మనం వచ్చాము. బటర్ఫ్లై పార్క్ అనేది. సో చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ ద ఎంట్రన్స్ ఆఫ్ బటర్ఫ్లై పార్క్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఇక్కడ చూడొచ్చు బటర్ఫ్లై మ్యూజియం అనేది మనకు కనిపిస్తుంది. ఇందులో మనం అయితే ఎంట్రీ అయిపోయాం. బటర్ఫ్లై మ్యూజియంలో స్పెషల్ ఏంటి అంటే, సో బటర్ఫ్లై యొక్క లైఫ్ సైకిల్ ఏ విధంగా అవుతుంది, దాని యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంటుంది, చిల్డ్రన్కి ఒక మంచి లెసన్ టైప్లో అయితే ఇక్కడ కవర్ చేసి మనకి ఈ మ్యూజియంలో కనిపిస్తుంది. ఫ్రెండ్స్, దీంతో పాటు చూస్తున్నారు కదా, బటర్ఫ్లై యొక్క కింగ్డమ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లై ఎన్ని రకాలు ఉన్నాయి అవన్నీ కూడా ఇందులో అయితే మనకి క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసి వాల్ చార్ట్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. సో చూడొచ్చు బటర్ఫ్లై గార్డెన్లో బ్యూటిఫుల్ డెకరేటివ్ కలర్ఫుల్ అయితే ఆర్టిఫిషియల్గా మనకి బటర్ఫ్లై చార్ట్స్ అండ్ బోర్డింగ్స్ అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రియల్ బటర్ఫ్లైస్ అనేవి చాలా డిఫరెంట్ కలర్స్లో మనకైతే బటర్ఫ్లై అనేది మనకి కనిపిస్తాయి. సో దిస్ ఈజ్ ద ఎంట్రీ. సో లోపలైతే టోటల్లీ గ్రీన్ హౌస్ అయితే తయారు చేయడం జరిగింది. సో మీరు చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బోత్ సైడ్ వాటి కోసం అయితే సర్వైవ్ అయ్యే విధంగా ఇక్కడ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ బటర్ఫ్లై చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్లో చాలా డిఫరెంట్ నేను కూడా ఇప్పుడు చూడలేదు. అన్ని రకాల బటర్ఫ్లైస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. సో కొంచెం క్లోజ్ వ్యూలో మనం చూడాలి, ఎందుకంటే ఈ ప్లాంట్స్లో అవైతే మమేకమై ఉన్నాయి. సో చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, బటర్ఫ్లైలో ఇక్కడైతే సెల్ఫీ దిగడానికి మన లైన్ కట్టేశారు అక్కడ. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనమైతే ముందుకు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బటర్ఫ్లై గార్డెన్ ఇండోర్ గ్రీన్ హౌస్లో ఏమేమి ఉన్నాయో చూసేసాం కదా. నెక్స్ట్ మనం రైట్ సైడ్ రాగానే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది మెకావ్ హిల్స్. ఏమైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ తీసుకొని వెళ్ళినాక, సో ఆఫ్టర్ బర్డ్స్ శాంచురీ టైప్లో మనకి వింగ్స్ అని కనిపిస్తుంది కదా, దానిలో బర్డ్స్ అన్నీ A to Z చూసినాక మనం వన్స్ అవుట్ అయ్యే ముందు వాళ్ళైతే మనకు ఫోటోగ్రాఫ్ చూపిస్తారు. నచ్చినట్లయితే పెయిడ్ సర్వీస్ మనం పే చేసి ఆ ఫోటోని అయితే మెమరీ కోసం తీసుకోవచ్చు. సో మనమైతే బర్డ్స్ వింగ్స్లోకి అయితే వచ్చేసాము. చాలా బ్యూటిఫుల్ డిఫరెంట్ ఎప్పుడు చూడనటువంటి రేర్ బర్డ్స్ అయితే నేను ఇక్కడ చూడడం జరిగింది. నాకైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మంచిగా ఉంటుంది, ఎంత బాగుంటుందని చెప్పి. సో ఫైనల్లీ ఐ ఫెల్ట్ వెరీ సాటిస్ఫైడ్. చాలా క్యూట్గా బాగున్నాయి ఇక్కడైతే బర్డ్స్ అయితే. ఇక్కడ చూడొచ్చు, హెడ్ అనేది రైట్ టు లెఫ్ట్ హాయ్ బాయ్ అన్నట్టు ఇక్కడ మూవ్ చేస్తుంది బర్డ్ అనేది. చాలా క్లోజ్లో టూరిస్టులతో ఇవైతే ఫ్రెండ్లీ అయిపోయి, ఎందుకంటే రోజుకి వేలాది మంది వస్తూ ఉంటారు. సో వాళ్ళని చూసి భయపడడం ఇలాంటివి ఏం లేదు. సో ఫైనల్లీ మన ఎదురుగా ఉంటాయి అవి. సో ఎంటర్టైన్ కూడా చేస్తాయి. సో
చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. కిడ్స్కి అయితే మరి వాళ్ళ ఆనందానికి అడ్డు అవధులు అనేవి ఉండవు. ఇలాంటి బర్డ్స్ క్లోజ్ వ్యూలో చూస్తే చాలా బ్యూటిఫుల్ సీనరీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేనైతే అసలు ఇమాజినేషనే చేయలేదు. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కూడా ఉంది లోపల. సో బర్డ్స్ వ్యూతో పాటు బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు మనం. ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అండ్ బర్డ్స్ అండ్ బటర్ఫ్లై గార్డెన్ చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో మెమరీ ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. మనం ముందు తీసుకున్న ఫోటో కూడా ఇక్కడే కలెక్ట్ చేసుకోవచ్చు, పెయిడ్ సర్వీస్ అనేది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్, లవ్ యూ ఆల్.